హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ పచ్చడి వచ్చేసి చాలా రుచికరంగా ఉంటుందండి. అంతేకాకుండా వితిన్ 15 మినిట్స్ మనం తయారు చేసుకొని తినచ్చు. వంట రాని వాళ్ళు, బిగినర్స్, బ్యాచిలర్స్ ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయొచ్చు అనమాట. అంత సులువండి ఈ పచ్చడిని తయారు చేసుకోవడము. మనం టమాటా నిల్వ పచ్చడిని 2 రకాలుగా తయారు చేయొచ్చు. ఒకటి వచ్చేసి లెంతీ ప్రాసెస్, టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టి తయారు చేస్తారు. ఆ పచ్చడి 1 ఇయర్ పైన నిలవ ఉంటుంది. కానీ ఈ పచ్చడి 1 మంత్ వరకు ఉంటుందండి. కానీ టేస్ట్ అయితే అదే ఉంటుందన్నమాట. సేమ్ చాలా బాగుంటుంది. సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను సరైన కొలతలతో. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 కేజీ పండు టమాటాలు తీసుకున్నాను. బాగా పుల్లవిగా తీసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అలాగే బాగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ. తడి ఏమాత్రం లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా చిన్నగా కట్ చేసుకున్నారంటే ఒక 10 మినిట్స్ లోపు బాగా మగ్గిపోతాయి అన్నమాట. మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసి వీటిని దోరగా వేయించుకుందాము. మెంతులు దోరగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆవాల్ని వేసి వీటిని కూడా బాగా దోరగా వేయించాలి మరొక నిమిషం పాటు. ఈ 2 కూడా బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసి కలుపుకుందాము. టమాటాలని మీరు పెద్ద ముక్కలుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫాస్ట్గా ఉడకాలంటే కనుక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ టమాటా ముక్కల్లోకి 100 గ్రాముల చింతపండు యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ టమాటాలకు 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. ఈ చింతపండులో పీచులు, గింజలు ఏమీ లేకుండా తీసి వేసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్యలో ఒక్కసారి కలుపుకోండి అడుగంటకుండా. ఈ టమాటాలను మనం చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయండి. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. టమాటా అంతా కూడా మెత్తగా మ్యాష్ అయిపోయి ఉంటుంది చూడండి. చింతపండు కూడా బాగా ఉడికింది. ఇప్పుడైతే ఈ కడాయిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడైతే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనె యాడ్ చేస్తున్నానండి. పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె అయితే బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు కలిపి ఒక 2 టీ స్పూన్ల దాకా. ఈ శనగపప్పు, మినపప్పు వేయకపోయినా పర్వాలేదండి. ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ ఇవి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. అదేవిధంగా ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇంగువ వేస్తున్నాను. 1 చిటికెడు. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువ వేయడం వల్ల. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. అదేవిధంగా వలిచి పెట్టుకున్నటువంటి 10-15 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకుందాము. ఇవి కూడా బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు వేయించండి. కరివేపాకు త్వరగానే వేగిపోతుంది కదండి. ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము. ఈ వేడికే కరివేపాకు బాగా వేగిపోతుంది. ఇక్కడ మనకి పోపు రెడీ అయిపోయింది చూడండి పచ్చడికి, అంటే తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి టమాటా, చింతపండు మిశ్రమం చల్లారిపోయి ఉంటుంది పూర్తిగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. లేదా మీరు రోటిలో రుబ్బుకున్నా కూడా బాగుంటుంది. ఇలా నేను ఇక్కడ మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మరికొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ వెల్లుల్లి రెబ్బలు నిల్వ పచ్చళ్ళలోకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. వీటితో పాటుగా 100 గ్రాముల కారం, ఒక 75 గ్రాముల దాకా ఉప్పు, అదేవిధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతి పొడిని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే టిఫిన్స్లోకి తినేటప్పుడు బాగుంటుంది. లేదు మీరు అన్నంలోకే తినాలి అనుకున్నప్పుడు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది. లేదా రోలు ఉన్న వాళ్ళైతే రోటిలో రుబ్బుకోండి, పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి తాలింపులోకి ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలండి. నిలవ పచ్చడి కాబట్టి ఆయిల్ బాగానే పడుతుంది.
లేదు మీకు ఒకేసారి ఇంత పచ్చడి వద్దు అనుకున్నట్లయితే రుబ్బుకున్న పచ్చడిని కొద్దిగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇది 1 మంత్ పైన నిల్వ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు తిన్నా కూడా ఫ్లేవర్ మనం అప్పుడు చేసినట్టే ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది మారదు ఎక్కడ కూడా. కలర్ కూడా చేంజ్ అవ్వదండి. చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే. మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి ఎలా పెట్టుకుంటామో అదే టేస్ట్ ఉంటుంది. కాకపోతే సంవత్సరం పాటు నిల్వ ఉండదు. 1 మంత్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి. బిగినర్స్, బ్యాచులర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ట్రై చేయొచ్చు. అంత బాగుంటుంది. టిఫిన్స్ అన్నిట్లోకి బాగుంటుంది. అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.